రాజుల కాలంలో అధికార మార్పిడికి రాజదండాన్ని వినియోగించారు. ఒక రాజ్యం సర్వాధికారాలు మార్పిడి జరుగుతున్న సందర్భంలో ఈ రాజదండాన్ని ఆ అధినాయకుడికి అప్పచెప్తారు. ఇది చక్రవర్తులు, మహారాజులు కాలంలో జరిగిన సంఘటనలు. వాస్తవంగా చూస్తే చోళుల కాలంలో ఈ పద్ధతి అవలంబించారని చరిత్ర చెబుతోంది. ఆనాడు అధికార మార్పిడికి వినియోగించిన రాజదండం ఇప్పుడు నూతన పార్లమెంటులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవబోతోంది. అసలు ఏంటి ఈ రాజదండం? కొంతమంది దీన్నే సెంగోల్ అంటున్నారు. సెంగోల్ కరెక్టా, రాజదండం కరెక్టా? చరిత్రలో గొప్పగా నిలిచిపోయిన ఈ రాజదండం ఇప్పుడు చర్చకు ఎందుకు వచ్చింది? వాట్స్ ది స్టోరీ? శతాబ్ద కాలం పాటు బానిసత్వంలో మగ్గిన భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. ఈ పోరులో అనేక మంది విప్లవ వీరులు తల్లి భారతావని దాస్య శృంఖలాలు తెచ్చేందుకు ప్రాణాలు అర్పించారు. ఎందరో త్యాగదనులతో స్వాతంత్ర్యం సిద్ధించింది. 1947 ఆగస్టు 15న దేశ రాజధానిపై త్రివర్ణ పతాకం ఎగిరింది. బ్రిటిష్ వాళ్లను తన్ని తరిమి కొట్టామనేది మనం పుస్తకాలలో చదువుకున్న చరిత్ర. కానీ ఈ స్వాతంత్ర యుద్ధంలో ఓ కీలక ఘట్టం చోటు చేసుకుంది. కానీ ఆ సన్నివేశాన్ని మనకు ఏ చారిత్రక పుస్తకాలలో కూడా చేర్చలేదు. దీంతో ఆ చరిత్రను మనం తెలుసుకోలేకపోయాం. కానీ నేటి కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర్యం సిద్ధించే సమయంలో చోటు చేసుకున్న ఓ అద్భుత ఘట్టాన్ని సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగమే ఈ సెంగోల్. 1947లో ఆంగ్లేయులు మనకు స్వాతంత్ర్యం ప్రకటించి భారతదేశాన్ని వీడి వెళ్లిపోయే ఆ సమయంలో అధికార మార్పిడికి గుర్తుగా ఓ రాజదండాన్ని దేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకు అప్పజెప్పారు. ఆ అప్పజెప్పిన రాజదండమే సెంగోల్. ఈ సెంగోల్ ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నూతన పార్లమెంటులో ప్రతిష్ఠించనున్నారు. ప్రధాని మోదీ మే 28న కొత్త పార్లమెంటు భవనంలో ప్రతిష్ఠించబోతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. సనాతనంలో భాగమైనటువంటి, సంప్రదాయంలో అంతర్భాగమైనటువంటి, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయినటువంటి సింగోల్ ను పార్లమెంటులో ప్రతిష్ఠించబోతున్నట్లు అమిత్ షా తెలిపారు. मैं मानता हूं कि भारतीय परंपराओं से जुड़ने का एक विरल और महान क्षण होगा। नए भारत को हमारी परंपराओं के साथ, हमारे इतिहास के साथ और हमारे अध्यात्म के साथ उसी क्षण से एक नया अनुसंधान होगा। सेंगोल की स्थापना 1947 की भावनाओं को फिर से एक बार अविस्मरणीय बनाएगी। यह सेंगोल जो है असीम आशाएं, अनंत संभावनाएं और एक मजबूत, स्वतंत्र और समृद्ध राष्ट्र के निर्माण का संकल्प है। यह अमृत काल का प्रतिबिंब होगा जो भारत को अपने विश्व में यथोचित स्थान ग्रहण के लिए गौरवशाली क्षण का साक्षी बनेगा। భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించిన తర్వాత బ్రిటిషర్ల నుంచి భారతీయుల చేతుల్లోకి అధికార మార్పిడి జరుగుతోంది కదా, దానికి గుర్తుగా ఎలాంటి కార్యక్రమం చేద్దామనుకుంటున్నారు అని నాటి గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ నెహ్రూను అడిగారు. దీంతో జవహర్ లాల్ నెహ్రూ రాజగోపాలాచారిని ఆ బాధ్యతలు చూడాల్సిందిగా చెప్పారు. అధికార మార్పిడి పద్ధతికి రాజాజీ కొంత పరిశోధన చేశారు. ఎన్నో అధ్యయనాలు, పలువురితో మంతనాల అనంతరం అధికార మార్పిడి కోసం రాజదండం తయారు చేయాలని నిర్ణయించారు. దీంతో తమిళనాడులోని తిరువడుత్తురై ఆస్థానాన్ని సంప్రదించారు. రాజగోపాలాచారి రాజాజీ అభ్యర్థన మేరకు రాజదండం తయారీకి అంగీకరించిన మఠాధిపతులు చెన్నైకి చెందిన ఉమ్మిడి బంగారు చెట్టి అండ్ సన్స్ కు దండాన్ని తయారు చేసే బాధ్యత అప్పగించారు.
రాజదండం తయారీలో వెండితో 5 అడుగుల ఎత్తు తయారు చేసి దానికి బంగారు పూత పూసి పైభాగంలో పవిత్రతకు న్యాయానికి ప్రతీకగా నంది చిహ్నాన్ని అమర్చారు. తయారీ పూర్తయిన తర్వాత తిరువడుత్తురై మఠానికి చెందిన స్వామీజీ ఆ రాజదండాన్ని 1947 ఆగస్టు 14న రాత్రి నాటి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ కు అప్పగించి ఆ వెంటనే వెనక్కి తీసుకున్నారు. అనంతరం దానిని గంగా జలంతో శుద్ధి చేసి జవహర్ లాల్ నెహ్రూ జంతకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆంగ్లేయులు భారతదేశానికి స్వాతంత్ర ప్రకటన చేయడానికి 15 నిమిషాల ముందు దానిని రాజదండాన్ని నెహ్రూకు అప్పగించారు. ఆ సమయంలో 7వ శతాబ్ది నాటి తమిళ సాధువు జ్ఞాన సంబంధర్ రాసిన కోలారు పదిగం అనే కవితను ఒడువర్ పాడుతుండగా నెహ్రూకి అప్పగించారు. ఈ పద్ధతి అంతా కూడా నాటి తమిళ సంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఈ ఘట్టాన్ని జాతీయ అంతర్జాతీయ మీడియా ఆ రోజుల్లోనే ప్రముఖంగా ప్రచురించింది. దీనిని తయారు చేసిన ఉమ్మిడి ఎత్తిరాజులు సుధాకర్ இப்பட்டிக்கு சென்னையிலோ நிவசிస్తున్నారు. ஆதீனம் அவர்கள் எடுத்துட்டு செய்ய வேண்டும் என்று யாரும் சொன்னார்கள் வந்தார்கள். டிராயிங்ஸ் எல்லாம் காட்டி இட் வாஸ் ரவுண்ட் திங் வித் எல்லாம் போல் இது மாதிரி செய்ய வேண்டியிருக்கு. இது நல்ல பெரிய இடத்துக்கு போகுது, ஜாகிரதையாக செய்யணும், நல்லா செய்யணும். தென் கிவ் தி ஆர்டர். இட் வாஸ் மேட் ஆஃப் சில்வர் வித் கோல்டு கோட்டிங். ஐ வாஸ் வெரி ஹாப்பி டு பி அசோசியேட்டட் வித் தி மேக்கிங் இட். ஆதீனம் பீப்புள் சூப்பர்வைஸ்ட் இட். ஏன்னா நமக்கே சுதந்திரம் வந்துடுத்து அந்த சந்தோஷத்தில் இருந்தோம். அதுக்காக செய்ய வேண்டிய ஒரு செங்கோலை ஆதீனம் அவர்கள் நமக்கு கொடுத்ததில் மிகவும் சந்தோஷம். ఇప్పుడు ఈ రాజదండాన్నే మనం సెంగోల్ అంటున్నారు. సెంగోల్ శబ్దం తమిళ భాషలోని సెమ్మై నుంచి పుట్టింది. 8వ శతాబ్దంలో తమిళనాడును పాలించిన చోళుల హయాంలో రాజదండం చేతులు మారడం ద్వారా అధికార మార్పిడి జరిగేది. దీనిని అందుకున్న రాజులు, మహారాజులు, చక్రవర్తుల నుంచి ప్రజలు న్యాయ నిష్పాక్షికమైన పాలనను ప్రజలు ఆశిస్తారు. 1947లో కొన్ని రోజుల పాటు జనం నోట్లో నానిన ఈ రాజదండం ప్రస్తావన తర్వాత మాయమైంది. అయితే దాదాపు 31 ఏళ్ల తర్వాత 1978 ఆగస్టు 15న కంచి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి తన అనుచరుడు, శిష్యుడైన డాక్టర్ బిఆర్ సుబ్రహ్మణ్యంకు ఈ సెంగోల్ గురించి చెప్పారు. దీంతో ఆయన దాన్ని తన పుస్తకంలో ప్రస్తావించారు. దీని చరిత్ర విన్న ప్రధాని మోదీ సెంగోల్ గురించి మరింత తెలుసుకోవాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలకు తెలపగా స్పెషల్ ఫోకస్ చేసింది కేంద్రం. రాజదండం హిస్టరీ తెలుసుకొని దీనిని పార్లమెంటులో ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. నీతి, న్యాయం, కర్తవ్యంతో పరిపాలన సాగాలన్న సందేశాన్ని ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే సెంగోల్ ని లోక్సభలో ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీలోని జాతీయ మ్యూజియంలో ఉన్న ఈ సెంగోల్ ను తమిళనాడులోని తిరువడుత్తురై ఆధీనం నుంచి వచ్చే వేద పండితులతో కలిసి ప్రధాని మోడీ సంప్రదాయబద్ధంగా ఈ నెల 28న లోక్సభలో ప్రతిష్ఠించనున్నారు. ये बहुत लंबी प्रक्रिया है. इसकी जानकारी मिलने के बाद, जैसा मैंने बात बताया, प्रधानमंत्री जी ने पूरे रिसर्च करने के ऑर्डर दिए और जब रिसर्च कर पूरी चीज तथ्य के साथ सामने आई तब ये उचित माना गया कि जब संसद के नए भवन का निर्माण भी हो चुका है और उसका समर्पण भी हो रहा है राष्ट्र को, तो उसी वक्त उसको सम्मान के साथ हमारे लोकतंत्र के मंदिर में प्रस्तापित किया जाए. देखिए, लक्ष्य बहुत स्पष्ट उस वक्त भी था और आज भी स्पष्ट है. सत्ता का हस्तांतरण सिर्फ हाथ मिलाने से और एक दस्तावेज पर हस्ताक्षर करने से नहीं होता है. सत्ता का हस्तांतरण तब होता है जब सत्ता यहाँ की परंपराओं से चलेगी, यहाँ की परंपराओं के साथ जुड़ी रहेगी और हमारी संस्कृति के आधार पर इसके मूल ढांचे पर नई आधुनिक जरूरियातों को ध्यान में रखते हुए चलेगी. तो ये सेंगोल का नए संसद भवन में स्थापन इसी बात का द्योतक है जो जवाहरलाल नेहरू जी ने उस वक्त 14 अगस्त को महसूस की कि शासन न्यायपूर्ण तरीके से चले, नीति के अनुसार चले और कर्तव्य के रास्ते पर चले. और वो संसद में सेंगोल को स्थापित करने से हमेशा ये संदेश हमारे लोकतंत्र के लिए समग्र जनता में और जनता के प्रतिनिधियों के बीच में जाना है. ये इसके पीछे भाव है. राजनीति अपनी जगह पे चलती रहती. मैंने पहले ही किया कि राजनीति को इसके साथ मत जोड़िए. एक
बड़ी भावात्मक प्रक्रिया हमारी पुरानी परंपराओं से नए भारत को जोड़ने। इसको इतने ही सीमित अर्थ में देखना चाहिए। राजनीति अपनी जगह पे चलती है और सब अपनी अपनी क्षमता से, सोचने की क्षमता के अनुसार रिएक्शन भी देते हैं और काम भी करते हैं। సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా సెంగోల్ నూతన పార్లమెంటులో నిలవనుంది. చోళుల నాటి ఈ కళా సంపద, సాంస్కృతిక పద్ధతి భావి తరాలకు అందనుంది. చరిత్రలో కనుమరుగైన సెంగోల్ హిస్టరీని కేంద్ర ప్రభుత్వం వెలికి తీసుకొచ్చే ప్రయత్నం సనాతన సంస్కృతి పరిరక్షణలో భాగంగా చూడవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ఈ ప్రయత్నంతో సెంగోల్ చరిత్ర శాశ్వతంగా మిగిలిపోనుంది.